సార్ నమస్తే. నమస్కారం నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడున్న రాజకీయాలలో మీరు చాలా తంబాలపల్లి నియోజకవర్గంలో చాలా హాట్ టాపిక్గా మారండి. ఏంటి కారణమే? కారణం ఒకటేనండి. మా తంబళ్ళపల్లి ప్రాంతం అందరికీ తెలిసినట్టుగా, మా ప్రాంతం ముఖ్యంగా మా ప్రాంతం తెలిసినట్టుగా చాలా వెనుకబడిన ప్రాంతం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతం. అట్లాంటి ప్రాంతానికి మీరు రావడం చాలా చాలా గొప్ప పని. చాలా చాలా సంతోషం. మామూలుగా అయితే ఎవరు కానీ మా ప్రాంతానికి ఎవరు రారు. మేము ఏదో కర్ణాటక బార్డర్ ఆనుకొని ఎక్కడో చాలా దూరంలో ఉంటాం. కాబట్టి అట్లాంటి ప్రాంతానికి మీరు వచ్చినారు. అవును, హాట్ టాపిక్గానే ఉంది. ఎందుకు హాట్ టాపిక్గానే ఎందుకు అనంటే, ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి హాట్ టాపిక్ అయింది. ఎలక్షన్లు రాకుండా ఉంటే హాట్ టాపిక్ అనేది ఏం కాదు, ఎవరు పట్టించుకోరు ఈ ప్రాంతం. సార్ ఇప్పుడు ఏంటంటే మీరు చెప్తున్నది ఏంటంటే మెయిన్ రైతులు తంబాలపల్లిలో రైతు విధానం చాలా వెనుకబడిపోయి ఉంది. ఆర్గానిక్ అనేది లేదు. దాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పని మీరు అంటారు. ఏ విధంగా తీసుకెళ్తారు? ఆ, ఈ ప్రాంతంలో 100% రైతులతో కూడిన ప్రాంతం. మేము వ్యవసాయం పైన మా జీవితాలన్నీ ఆధారపడతాయి. కాబట్టి ఏది చేసినా కూడా ఆ మట్టిలోనే మునగాల, ఆ మట్టిలోనే తేలాల. కానీ మాకు నీళ్ళు అనేది లేదు. మేము నీళ్ళలో మునగలేము, మేము నీళ్ళలో తేలలేము. ఎందుకంటే మాకు సాగునీరు అనేది లేదు. తాగునీటికే మాకు చాలా కష్టమైపోయింది. 2 రోజుల క్రితం జిల్లా కలెక్టరు మా పక్క పల్లెకే వచ్చి విజిట్ చేసినాడు, సందర్శించినారు. ఎందుకు వచ్చినారు? కారణం ఏంటి? తాగే నీళ్లు లేవు కాబట్టి జిల్లా కలెక్టర్ వచ్చినాడు. చూడండి మా బతుకులు ఎట్లున్నాయో చూడండి. మాకు తాగేదానికి నీళ్లు లేవు కాబట్టి మేము ఎక్కడ సేద్యం చేసుకుంటాం, మేము ఎక్కడ వ్యవసాయం చేసుకుంటాం? వ్యవసాయం మాకు ఎలాగూ లేదు. మా రైతులు ఏం చేస్తారు? 1 లేదంటే 2, 3 ఆవులు పెట్టుకొని పాలు పిండి పాలు అమ్ముకొని మేము జీవనం సాగిస్తూ ఉన్నాం. సార్ ఈ విషయానికి వస్తే, ఈ విషయాలు పక్కన పెడితే, ఇప్పుడు రాజకీయంగా వెళ్తే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నారు. ఆల్రెడీ తంబాలపల్లిలో టికెట్ ప్రకటించేశారు ఒక వ్యక్తికి. కానీ ఒక పక్క శంకర్, ఒక పక్క మీరు కూడా పోరాడుతున్నారని చెప్పని మాకు తెలిసింది. టికెట్ ఆల్రెడీ ప్రకటించేశారు. దీని మీద మీరు ఒకవేళ మీకు టికెట్ ఇస్తే అవతల వ్యక్తిని ఎలా కలుపుకొని వెళ్తారు? ప్రజల్ని ఎలా మమేకమై మీరు వెళ్దాం అనుకుంటున్నారు? అందరికీ తెలిసిందే. మీరు హాట్ టాపిక్ అన్నారు. 2 కారణాలు ఎందుకు హాట్ టాపిక్. తంబళ్ళపల్లి ఆంధ్ర రాష్ట్రంలోనే తంబళ్ళపల్లి అంటే ఆ పేరు మారుమోగుతూ ఉంది. ఎందుకు అంటే, ఒకటేమంటే 2024లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అదొక కారణం. రెండో కారణం ఏమంటే, ఒక టీడీపీ తరపున ఒక అభ్యర్థిని ప్రకటించడం అంటూ జరిగింది. ఆ అభ్యర్థి మాకు ఒక పొంతనంటూ మాకు కనిపించలేదు. మా రైతులకు న్యాయము చేయలేరు అనే గట్టి భావన అన్ని మండలాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ, అన్ని పల్లెల్లోనూ వెంటనే బయటికి రావడం, ఆ భావాన్ని మన రాజధాని అయిన అమరావతికి తీసుకెళ్ళడం, వెంటనే అక్కడికి తీసుకెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం, మరుసటి రోజే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రియాక్షన్ ఎట్లని చూడండి. వెంటనే ఆశ్చర్యపోయినారు అందరూ. ఇదేంటిది అని ఆశ్చర్యపోయినారు. కాబట్టి మేము చెప్పేది ఏమంటే, తగిన అభ్యర్థిని సెలక్షన్ చేసి ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం. మా రైతులకు సరిపడే వ్యక్తి, మాకు సహాయంగా ఉండే వ్యక్తిని ప్రకటించండి అని మేము అభ్యర్థనలు పెట్టినాం. ఒక డెమోక్రాటిక్ వేగా, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మా అభిప్రాయాలను తెలియజేసినాం. మీటింగుల ద్వారా తెలియజేసినాం, ధర్నాల ద్వారా తెలియజేసినాం. పార్టీ వాళ్ళకు వెళ్ళి మేము విన్నతి పత్రాలను కూడా ఇచ్చి తెలియజేశాం. ఇది ఒక వ్యక్తి పైన మాకంటూ ఏమీ లేదు. ఇప్పుడు మాకు అభ్యర్థి పైన పర్సనల్గా ఏమీ లేదు. మేము ఒక రాజకీయ పరంగా, మా రైతు కుటుంబము పరంగా మాకు సరైన అభ్యర్థి కాదు, వేరే అభ్యర్థిని ఇవ్వండి అని అడిగినాం. మీరు ఏ విధంగా కలుపుకొని పోతాము అంటున్నారు. మేము ఇదే మీకు అందరికీ ఏ విధంగా చెప్తా ఉన్నాము, వాళ్ళకు కూడా ఇదే చెప్తాం. సార్ ఇప్పటికీ ఈ అభ్యర్థిని ప్రకటించి 44 రోజులు అయిపోతుంది.
కానీ మీరు టీడీపీలో ఉన్నారు. ఇంతకుముందు రాజకీయ ప్రస్థానం కూడా ప్రజారాజ్యంలో మొదలెట్టారు. ఒక పక్క లక్ష్మీదేవమ్మ వాళ్ళు టికెట్ ఆశించారు. ఒక పక్క శంకర్ టీడీపీ ఇన్ఛార్జ్ టికెట్ ఆశించారు. మీరు కూడా ఆశించారు. మీకు ఇంతవరకు అతను ఫోన్ చేయలేదా? మాతో కలిసి పని చేయండి అని చెప్పండి. ఎప్పుడు మీతో రాలేదా? ఫోన్ చేసినారా, కలిసినారా, కలవలేదా, ఇవన్నీ ఇవన్నీ టాపిక్స్ కాదండి. అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ముఖ్యమైన విషయం ఏమంటే మాకు అభ్యర్థి సరైన అభ్యర్థి కాదు అని అన్ని విధాలుగా మేము తెలియజేసినాం. టీవీ ద్వారా తెలియజేసినాము, పేపర్ ద్వారా తెలియజేసినాము, మీటింగుల ద్వారా తెలియజేసినాము, ధర్నాల ద్వారా తెలియజేసినాము. పబ్లిక్గా ఇదేం సీక్రెట్ ఏం కాదు, మేము తెలియజేసినాం. కాబట్టి అభ్యర్థిని మార్చాలని మేము అంటున్నాం అంతే. ఏంటి సార్ దీనికి కారణం ఏంటి? అంటే తన మీద కొన్ని సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వచ్చాయి. రూమర్స్ అనుకోవాలి, నిజాలు అనుకోవాలి, ప్రజలకే తెలియాలి. అది పెద్దిరెడ్డి కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి తనకి అని చెప్పని కొన్ని డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టారు. అయితే ఆ డాక్యుమెంట్స్ ఎంతవరకు నిజమంటారు మీరు? మన సోషల్ మీడియాలో ఎన్నో వస్తూ ఉంటాయి. ఎన్నో పత్రాలు నేను కూడా చూశాను. ఆ పత్రాలు కూడా నేను కూడా చూశాను. ఆ పత్రాలను బట్టి చూస్తే ఒక సంబంధము ఉంది అని అంటూ తెలుస్తూ ఉంది. కానీ ఆ పత్రాలు నిజమా, ఆ పత్రాలు నిజం కావా అనేది నాకు తెలియదు, నాకు పర్సనల్గా తెలియదు. అది వాళ్ళు చెప్పాలా. మేము అవన్నీ నేనేం అనడం లేదండి. అవి నిజమో అవి నిజం కాదో అవన్నీ మాకు అవసరం లేదు. సంబంధాలు ఉన్నాయో సంబంధాలు లేవో అవన్నీ మాకు అవసరం లేదు. మేము చెప్పేది ఏమంటే మా ప్రాంతానికి, మా తంబళ్ళపల్లి ప్రాంతానికి, మేము రైతు కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులం. మేము మా రైతు బిడ్డలు, మా రైతులకు న్యాయం జరగాల. ఆ న్యాయం జరగాలంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, మా సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి, ప్రజలతో మమేకమై కలిసి పనిచేసే వ్యక్తి. ఈ విద్య అనేది ఇది అనేది ఒక రోజులో వచ్చేది కాదు. మేము తరతరాలుగా మేము ప్రజలతో మమేకమై కష్టాలు నష్టాలు మేము పడతా వస్తూ ఉన్నాం. మాకు తెలుసు మా రైతుల కష్టాలు ఏమైనా మాకు తెలుసు. కాబట్టి మేము చెప్పేది ఒకటి, అభ్యర్థిని మార్చండి అని మేము చెప్తా ఉన్నాం. సార్ ఇంకో విషయం, మీరు ఎన్ఆర్ఐ అక్కడే ఉండి చాలా పీస్ఫుల్ లైఫ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడున్న రాజకీయాలలో వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడడము అవసరమా అంటే మీరు ఏమంటారు? మామూలు ఎవరైనా ఇట్లా నా స్థానంలో ఉండే వ్యక్తులను మీరు అదే ప్రశ్న అడిగినారంటే నేను ఊహించేదేమంటే 199 మంది ఈ తలకాయ నొప్పి, ఈ గబ్బు ఎందుకయ్యా అని మామూలుగా అని అంటారు. కానీ నేను దీన్ని గబ్బు అనుకోవడం లేదు, ఈ తలకాయ నొప్పిని అని నేను అనుకోవడం లేదు. అవును, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. సుఖంగా జీవించే శక్తి, సామర్థ్యాలు, డబ్బులు అన్నీ ఉన్నవాళ్ళం. ఈ 40 డిగ్రీలు 43 డిగ్రీలు ఇప్పుడు ఉంది, సెంటీగ్రేడ్ ఉంది. ఇప్పుడు బయట ఎండ, బయట అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. మరి ఇట్లాంటి ప్రాంతంలో చెట్లు, గుట్లు, కొండలు, రాళ్ళు ఉండే ప్రాంతానికి, అతి పేదరికమైన స్థలమైన తంబళ్ళపల్లి ప్రాంతానికి రావాలని మామూలుగా ఎవరు కోరుకోరు. 199 మంది ఎవరు రారు. ఇప్పుడున్న ఒక నిమిషం, 199 మంది రారు. కానీ ఆ 100లో ఆ ఒక వ్యక్తిని నేను. ఇప్పుడున్న రాజకీయ ట్రెండ్లో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రాజకీయ ట్రెండ్లో మనకు కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. ఏమి కనిపిస్తూ ఉంది? స్వతంత్రము, స్వేచ్ఛ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు. మా కళ్ళతో మేము తంబళ్ళపల్లి నియోజకవర్గంలో మేము చూసినాము. స్వతంత్రము, స్వేచ్ఛ, నీతి, నిజాయితీ, ధర్మము, ముఖ్యంగా ధర్మము అనేది లేదు. మన భారతదేశం సనాతన ధర్మాన్ని పాటించే దేశం మంది. ఆ సనాతన ధర్మం అనేది ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకనంటారా? మా అంగళ్ళు ఇన్సిడెంట్ తీసుకోండి. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా అంగళ్ళు గురించి చెప్తారు. ఆ అంగళ్ళు ఎక్కడుంది? మా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఉంది.
ఒక 19 కిలోమీటర్లు మేము ప్రయాణం చేస్తే మా ఊరు కొత్తకోట, మనం కొత్తకోటలో ఉన్నాం ఇప్పుడు. కొత్తకోట నుంచి ఒక 19-20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అంగళ్ళకు వస్తాం. ఏం జరిగింది అప్పుడు? ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పార్టీ తమ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ అనేది మన భారత రాజ్యాంగంలో మనం రాసుకున్నాం. మనం అందరము కలిసి రాసుకున్నాం. ఆ అంగళ్ళులో చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ పరంగా మా కార్యకర్తలు, మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ర్యాలీగా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ములకల చెరువులో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ములకల చెరువులోనే గలాటాలు చేయాలని ప్రయత్నం చేసినారు అవతల పార్టీ వాళ్ళు. తర్వాత అంగళ్ళకు వెళ్ళే వాళ్ళకు ఆ గలాటా మరీ మితిమీరిపోయింది. రాళ్లతో కొట్టినారు, తలకాయలు పగలగొట్టినారు. పోనీ అది తలకాయలు పగలగొట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారికి మంది మార్బలం ఉంది. ఆయన ఒక కేసు కాదు కదా, ఇంక 1000 కేసులు పెట్టుకో. 1000 కేసులు పెట్టుకున్నా పోరాడే శక్తి ఆ మహానుభావునికి ఉంది. హైకోర్టులు కాకుంటే సుప్రీంకోర్టులకు పోతారు. కానీ 300 రైతుల మీద కేసులు పెట్టినారు. అంటే మీరు ఎవరి మీద పెట్టారు? 300 రైతు కుటుంబాలపైన కేసులు పెట్టినారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 4 ఉంటారా, 6 మంది ఉంటారా, 8 మంది ఉంటారా? అంటే మీరు ఎంతమంది పైన కేసు పెట్టినారు? దాదాపు 1000 నుంచి 1500 మీద కేసు పెట్టారు. ఒక రైతు 300 రైతుల కుటుంబాలు ఏం చేసినారు అప్పుడు? ఆ జైల్లో వేస్తారు అనే భయంతో ఇల్లు వదిలేసి బెంగళూరుకో, అనంతపురానికో, హైదరాబాద్కో, మద్రాసుకో, యాటికో వెళ్ళిపోయినారు. మాకు తెలుసు, మా పక్కన పల్లె ఒక రైతు 3 ఎకరాలు టమాటా వేసినాడు. 3 ఎకరాలు టమాటా వేయాలంటే మాకు ఎకరాకు 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలకు మాకు ఖర్చు వస్తుంది. ఆ 1.5 లక్షల 2 రూపాయలు అంతా అప్పు. మేము ఎరువులు అప్పు తెచ్చుకుంటాం. మందులు కొట్టేది పెస్టిసైడ్స్కు అప్పు తెచ్చుకుంటాం. తర్వాత నారు కావాలా, మేము నారు అప్పు తెచ్చుకుంటాం. మేము కూలీలకు డబ్బులు ఇవ్వాలంటే అప్పు తెచ్చుకుంటాం. మేము ఇన్ని అప్పులు పెట్టి 1.5 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి మేము ఆ పంట వేసినాడు ఆ రైతు. 3 ఎకరాలంటే చూడండి, దాదాపు 4.5 నుంచి 6 లక్షల రూపాయలు పెట్టుబడి అప్పు పెట్టి పెట్టుకో ఉన్నాడు తలపైన. అట్లాంటి రైతును నువ్వు జైల్లో వేస్తాను అని కేసు పెడితే ఏం చేయాలి? ఆ రైతు పారిపోయినాడు. అంటే పెండ్లాం బిడ్డలను వదిలేసినాడు, ఇల్లు వదిలేసినాడు. ఆ పెండ్లాం బిడ్డలు సాకేది ఎవరు సాకుతారు? ఒకసారి మీరందరూ ఆలోచించండి. ఇప్పుడు మీరు 300 కుటుంబాలపైన మీరు కేసులు పెడితే ఎవరు ఆ రైతులను ఎవరు రక్షించేది? వాళ్ళకు కూడు గుడ్డ ఎవరు చూస్తారు? అన్నం బువ్వ ఎవడు పెడతాడు? అట్లా దుర్మార్గమైన పాలన. మీ ప్రశ్నకు ఇప్పుడు ఉన్న ఇది చూస్తే స్వేచ్ఛ, స్వతంత్రము అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే లేదు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో జరిగే ఎలక్షన్స్ ఒక ధర్మం అధర్మం అనే ఒక కురుక్షేత్ర యుద్ధమే జరగబోతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన భారతదేశాన్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్న బాధ్యత ప్రతి ఒక్క ఓటరు పైన ఉంది. కాబట్టి ప్రలోభాలకు లొంగద్దండి, ఈ ధర్మాన్ని గెలిపించండి. సార్, ఇంకో విషయం, ఇప్పుడు ఆల్రెడీ మాకు ఉన్న సమాచారం ప్రకారం ఈ తంబాలపల్లి సీటు బీజేపీకి వెళ్ళింది అని చెప్పి వింటున్నాము. అది ఇంకా అఫిషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ బీజేపీకి వెళితే మీరు పోటీలో ఉంటారా? ఒకవేళ బీజేపీ నుంచి, టీడీపీ నుంచి పోటీ రాకపోతే ఇండిపెండెంట్గా అయినా మీరు పోటీ చేస్తున్నారా? దీని మీ సమాధానం. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహాకూటమి అంటూ కలిసినారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు కలిసి ఒక ధర్మాన్ని రక్షించాలా అనే ఒక ధ్యేయంతో ఆ కూటమి ఏర్పరచుకోవడం, ముందుకు రావడం జరిగింది. ముగ్గురు అన్నదమ్ములు, ఒక కుటుంబం. కాబట్టి ఈ కుటుంబం, ఈ కూటమి తరపున మాకు అభ్యర్థిత్వాన్ని ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. అవును, మేము తెలుగుదేశం పార్టీ తరపున మేము పనిచేసినాం. కానీ 2014లో మన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు ధర్మాన్ని మేము పాటించి మేము భారతీయ జనతా పార్టీని సొంత ఖర్చులు పెట్టి
భారతీయ జనతా పార్టీని మన పార్లమెంటు నియోజకవర్గంలో పురంధేశ్వరి గారు నిలబడినప్పుడు మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ డబ్బులు మేము తీసుకోవాలా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ప్రచారం చేసి మేము పాల్గొన్నాము ఆ ఎలక్షన్లో. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీతో మాకు సంబంధం లేదు. మాకు మా ప్రాంతం, మా తంబళ్ళపల్లి ఆ ప్రాతినిధ్యం వహించడానికి మాకు అవకాశం ఇవ్వండి అని మేము కూటమిని అడుగుతూ ఉన్నాం. మేము ఈ పార్టీని ఆ పార్టీని మేము అడగడం లేదు, ఈ కూటమిని అడుగుతూ ఉన్నాం. ఏ పార్టీ, ఎందుకంటే అన్నదమ్ములే కదా, ముగ్గురు ఒకటే కదా. కాబట్టి ఈ కూటమి తరపున మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం. మాకు ఇస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది. సార్ ఫైనల్గా చెప్పండి, మీకే కానీ టికెట్ వస్తే ఆంధ్రప్రదేశ్లోనూ ఒక సంచలనం అవుతుంది, ప్లస్ తంబాలపల్లి ప్రజలకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? తంబళ్ళ ప్రజలకు ముఖ్యమైన సమస్యలు, తాగునీటి సమస్య మాకుంది, సాగునీరు సమస్య మాకుంది. ఈ రెండు రైతు కుటుంబాలకు సంబంధించిన సమస్యలు ఇవి. తర్వాత రైతు బిడ్డలైన యువత ఎంతోమంది బీటెక్లు చదివినారు, ఎన్నో డిగ్రీలు చదివినారు, ఉద్యోగాలు లేక దాదాపు 30%, మామూలుగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తీసుకుంటే ఎక్కడో 15 to 20% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంటే మా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో 30% అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉంది. అంటే మీ 130 మంది చెట్ల కింద కూర్చొని గోల్డ్ గెలుకుంటూ ఉన్నారు. ఎంత వేస్ట్ ఆఫ్ ఎనర్జీ చూడండి. మంచి తెలివి ఉన్న యువత అందరూ గమ్మును కూర్చొని ఏం చేయాలో పాలుపోక చాలా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఇవి మా 3 సమస్యలు. ఈ 3 సమస్యలను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మేము లేవనెత్తుతాం. ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు కదా. ఇంతవరకు మా సమస్యల గురించి ఎవరూ మాట్లాడలా. మేమైతే గమ్మున ఉండం. మేము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రాష్ట్రంలో మేము తప్పకుండా గెద్దిచ్చి అడుగుతాం. మాకు ఆ హక్కు ఉంది. మాకు నీళ్లు లేవు, మాకు నీళ్ళు తేండి. ఏం మీరు హంద్రీ నీవా అని చెప్పి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు 1983లో ఆయన మంచి సంకల్పంతో రైతులకు సహాయం చేయాలా అని చెప్పి ఆయన ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేసినాడు మహానుభావుడు, కారణజన్ముడు. అట్లాంటిది ఇప్పుడు 40 ఏండ్లు అయిపోయింది. 40 ఏండ్లు అయిపోయినా కూడా ఇంకా హంద్రీ నీవా కాలువ కంప చెట్లు మలిచిపోయినాయి. ఎలక్షన్లో బట్టన్ నొక్కి నీళ్లు తెచ్చిరి. మళ్ళీ 10 దినాలు ఎలక్షన్లో ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరుగుతూ ఉంటే ఒక 5 దినాలు 6 దినాలు మళ్ళీ పోయినాం కాలువ దగ్గరికి పోతే అంతా ఎండిపోయింది. ఇప్పుడు మీరు హంద్రీ నీవా మీరు చూడండి, ఇప్పుడు మీరు టీవీ వాళ్ళు కదా, మీరు ఇప్పుడు హంద్రీ నీవాకు పోండి, మీరు కాలువలోకి పోండి, మీరు అసలు నడచలేరు, అన్ని కంప చెట్లు మలిచిపోయినాయి. అంత దుర్భరమైన పరిస్థితుల్లో మేము ఉండాం. కాబట్టి ఏం చేస్తారంటారా, మేము ఇవి ఎత్తి చూపిస్తాం. దీస్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద గవర్నమెంట్, దీస్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద పాలిటీషియన్స్. మీకు బాధ్యత ఉంది. ఒక గవర్నమెంట్గా ప్రజల బాగోగులు చూసే బాధ్యత గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆ బాధ్యత మరుస్తుందో దాన్ని ఎత్తి చూపించడానికి, అది మిత్రపక్షం అన్నా కానీ తర్వాత ఆపోజిట్ పక్షం అన్నా కానీ, దానికి ఎటువంటి మేము వెనకాడు వేయడం. సొంత పార్టీ అయినా కూడా మేము చెప్తాం. ఇప్పుడు హంద్రీనివా కాలం అంటే ఒకటి గుర్తుకొచ్చింది. మొన్ననే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుప్పం వరకు నీళ్ళు తీసుకొచ్చామని చెప్పని ఒక 4 గేట్లు పెట్టి ఆ రోజు నీళ్ళు వదిలి మరుసటి రోజు మళ్ళీ గేట్లు ఎత్తేసారు. దీని మీద ఎలా స్పందిస్తారు? ఇవన్నీ సినిమాల్లో సెట్టింగ్లు వేస్తారు చూడండి, బాహుబలి సెట్టింగ్లు అంట. ఇట్లాంటివన్నీ ఏంటండి మరి? ఇవన్నీ ఒక జోక్గా అనిపించడం లేదా? ఒక హాస్యాస్పదంగా అనిపించడం లేదా? ఇప్పుడు కుప్పం ఎన్ని కిలోమీటర్లు ఉంది? దాదాపు 100 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు ఎంతో ఉంది మా ఊరు నుంచి. మేము తంబళ్ళపల్లిలో ఉన్నాము. ఫస్ట్ కుప్పానికి నీళ్ళు రావాలంటే ఫస్ట్ మా ఊర్లోకి నీళ్ళు రావాలి కదా. ఫస్ట్ మాకు తంబళ్ళపల్లిలో నీరు వచ్చి మళ్ళీ ఈ నీళ్లు మళ్ళీ కుప్పానికి పోవాలా. ఈడే నీళ్ళు లేకుండా నీకు ఏటి నుంచి వచ్చి నీళ్ళు కదా, ఏటి నుంచి వచ్చినాయి నీళ్ళు మీకు కుప్పంలో? అంటే గంగా మన భగీరథుడు మహాశివుడు వచ్చి అక్కడ కూర్చొని ఆ గంగాదేవిని ఆహ్వానించి దీనికి వేసినాడా? ఇవన్నీ హాస్యాస్పద, నవ్వుకోవాల్సిన విషయాలండి ఇవన్నీ కూడా. అంటే రైతులు కానీ మనుషులు కానీ చాలా దద్దమ్మలు అనుకుంటారు. కానీ మేము అంత దద్దమ్మలు కాదు. మాకు తెలుసు నీళ్ళు ఉన్నాయా లేదా అని. దగ్గరనే ఒక 1/2 కిలోమీటరు మన బార్డర్లోనే, మన కొత్తకోట టౌన్ ఆనుకొని హంద్రీనివా కాలువ ఉంది. పదం రండి. ఆ నీళ్ళుంటే కుప్పంలో ఉన్నట్టే లెక్క.
అయ్యే నవ్వుకోవాల్సిన విషయాలండి అవన్నీ. థ్యాంక్ యూ సార్. మీ కోరిక ఫలించాలని, మీరు తమ్మాలపల్లి ప్రజలకు సేవ చేయాలని చెప్పని మనసారా G9 న్యూస్ నుంచి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.